హలో బ్రోస్, అదే నేనే బ్రోస్ మీ సూర్యుని. సో ఈ రోజు అయితే మీ ముందుకు ఒక రివ్యూ అయితే తీసుకురావడం జరిగింది. అదే మనం చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఆస్ట్రేలియా జింబాబ్వే మ్యాచ్ గురించి అయితే మీ ముందుకు వచ్చాను. సో ఈ మ్యాచ్లో వచ్చేసరికి జింబాబ్వే వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియాని ఓడించడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే జింబాబ్వే ఆస్ట్రేలియాని 6 సార్లు ఓడించడం జరిగింది. అలా చూసుకుంటే మనకి ఫుట్ ఫార్మాట్లో వచ్చేసరికి 2007లో జరిగినటువంటి ఫస్ట్ ఎడిషన్లో ఆస్ట్రేలియాని ఓడించింది. ఆ తర్వాత అదే 40 ఫార్మాట్లో ఓడించడానికి ఆస్ట్రేలియాని 18 సంవత్సరాలు అయితే జింబాబ్వేకి పట్టింది. సో అది రావడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటే జింబాబ్వే ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసరికి 169 పరుగులు అయితే చేసింది, 2 వికెట్ల నష్టానికి. సో మనము అంటే ఆస్ట్రేలియా బౌలింగ్ లైనప్పుడు ఎంత వీక్గా ఉందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదే కానీ స్టార్క్ కానీ కమిన్స్ కానీ మనం చూసుకుంటే హజిల్వుడ్ కానీ వీళ్ళు కానీ ముగ్గురు కానీ ఉంటే జింబాబ్వేని నాకు తెలిసి బిలో 100 లోపే ఆల్అౌట్ చేసేవాళ్ళని నేను అనుకుంటాను. అంటే వాళ్ళు లేని లోటు అనేది ఆ టీంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అసలుకి 2 వికెట్లు అంటే మనం చూసుకుంటే స్టోయినిస్ 1 వికెట్, గ్రీన్ 1 వికెట్ తీసుకోవడం జరిగింది. అసలుకి స్పెషలిస్ట్ స్పిన్నర్ అయినటువంటి ఆడన్ జంపా ఏం చేస్తున్నాడు, ఎందుకు వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జింబాబ్వే వికెట్లు తీయలేకపోతే ఇంకా ఏ టీం మీద దిద్దామని చెప్పేసి. సో ఆ తర్వాత ఇంకా మనము సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తక్కువ స్కోర్కే ఇలా చేతులు ఎత్తేస్తారని. మనము అసలుకి జింబాబ్వే బౌలర్స్ ఫీల్డింగ్ అసలుకి అవుట్ ఫీల్డ్ ఎంత అద్భుతంగా చేశారంటే 6 పోయేదాన్ని 1 రన్ ఇవ్వడము, 4 పోయేదాన్ని 2 రన్స్ ఇవ్వడము, అసలుకి అద్భుతమైన ఫీల్డింగ్ చేశారు. మనకి అంటే ఆస్ట్రేలియా వాళ్ళు పవర్ ప్లేలోనే 4 వికెట్లు పోవడం అనేది చాలా బాధాకరము. ఎందుకంటే 4 వికెట్లు పోగానే వాళ్ళకేంటంటే మనసులో ఇంకా మనకి ఓటమి అనేది ఖరారైందని అనుకున్నారు. ఆ తర్వాత మనకి మ్యాక్స్వెల్ కానీ రెయిన్షా కానీ వాళ్ళిద్దరు భాగస్వామ్యం మాత్రము అద్భుతంగా ఆడారు. కానీ నేను చూసుకుంటే మ్యాక్స్వెల్ ప్రతిసారి స్వీప్ షాట్ ఆడుతూనే ఉన్నాడు. సో అన్ని సందర్భాల్లో ఆ షాట్ అనేది కరెక్ట్ కాదు. సో నిన్న భారీ షాట్కి ప్రయత్నించే రాయల్ బౌలర్ వేసిన బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయితే అయ్యాడు. ఎప్పుడైతే మ్యాక్స్వెల్ అవుట్ అయ్యాడు ఇంకా వాళ్ళకున్న పూర్తి అవకాశాలు అనేవి కూడా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి మార్కస్ స్టోయినిస్ ఫస్ట్ బాల్ 4 కొట్టి తన మార్కెట్లో చూపించాడు మాదే విజయం అని. తర్వాత మార్కస్ స్టోయినిస్ అవుట్ అవ్వడము, ఇంకా ఆ తర్వాత మనకి లాస్ట్లో వచ్చేసరికి రెయిన్షా అవుట్ అవ్వడము, ఇంకా చివరికి ఆసీస్ యొక్క గెలుపు బాటలు అయితే లేకుండా తలుపులు మూసుకొని పోయాయి. చివరికి అయితే అసలుకి మనకి జింబాబ్వే టీము గెలిచి తన యొక్క సెలబ్రేషన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మనకి జింబాబ్వే టీంలో వచ్చేసరికి ముజర్ అబానీ వచ్చేసరికి మనకి ఆస్ట్రేలియా యొక్క పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్ వచ్చేసరికి బెన్నెట్ కానీ బుర్లా కానీ అలానే కెప్టెన్ సికిందర్ రజా వచ్చేసరికి లాస్ట్లో వచ్చేసరికి తన యొక్క బ్యాట్తో మెరిపించడం వలన 169 స్కోర్ అయితే వెళ్ళడం జరిగింది. సో నేనేంటంటే జింబాబ్వే టీంని తర్వాత టీంలు అనేవి తక్కువ అంచనా ఇవ్వదు. ఎందుకంటే మేము కూడా ఒక మంచి టీమే. సో మాకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది, అలానే బౌలింగ్ లైనప్ ఉంది. సో మేము చిన్న టీం అని మీరు తక్కువ అంచనా వేశారంటే ఆస్ట్రేలియా టీం లాంటి గతే మీకు పడుతుందని ఒక హెచ్చరిక అయితే చేశారు. మనము ఈ సీజన్లో చూసుకుంటే ప్రతి ఒక్క చిన్న టీము పెద్ద టీమును మునిగించడం అయితే జరిగింది. మనం గతంలో చూసుకుంటే ఇంగ్లాండ్ వచ్చేసరికి నేపాల్ 4 పరుగుల తేడాతో నేపాల్ ఓడిపోవడం జరిగింది. సో ఇంగ్లాండ్ వాళ్ళు అయితే ఖాయమైంది అనుకున్నారు మా ఓటమి అనేది. కానీ చివరిలో శామ్ కర్న్ తన యొక్క అనుభవాన్ని తీసుకొని బౌలింగ్ చేయడం వలన ఇంగ్లాండ్ అయితే 4 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. అలానే చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో అది కూడా మనకి మ్యాచ్ అయితే టై అయింది, కానీ గెలిచేంత పని అయింది. అదే కానీ వాళ్ళు కానీ డ్రైవ్ గేమ్ కొట్టుంటే నాకు తెలిసి ఆ రోజు వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్ అయితే గెలిచేది. కానీ అట్లానే మనకి అంటే నేను చూసుకుంటే ఇప్పటి వరకు 2020 క్రికెట్ హిస్టరీలో ఏది మనకి వరల్డ్ కప్ హిస్టరీలో 2 సార్లు మనకి సూపర్ ఓవర్ ఆడిన మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్. ఫస్ట్ సూపర్ ఓవర్లో నేనైతే ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అనుకున్నాను, కానీ చివరిలో వచ్చేసరికి మనకి స్టప్స్ 6 కొట్టడం వల్ల డ్రా అయింది. ఆ తర్వాత చూసుకుంటే మళ్ళీ సెకండ్ సూపర్ ఓవర్లో వచ్చేసరికి మనకి అలానే స్టప్స్ అండ్ మిల్లర్ అయితే ఇద్దరు దిగడం జరిగింది. వాళ్ళు 23 పరుగులు కొట్టడంతో మనకి ఆఫ్ఘనిస్తాన్ సెకండ్ సూపర్ ఓవర్కి బ్యాటింగ్ వచ్చారు.
మనకి అసలుకి ఎందుకు దింపారో నాకు అర్థం కావట్లేదు నవీని. ఫస్ట్ బాల్ ఆడు, రెండో బాల్ సింగిల్ తీశాడు. ఆ తర్వాత 3 బాల్ 3 సిక్స్‌లు కొట్టాడు మనకి గుర్బజ. ఇంకా చివరి బాల్‌కి 6 కొట్టాలనుకున్నప్పుడు అది మిస్‌ఫైర్ అయ్యి క్యాచ్‌కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి మనం ఇంకా చూసుకుంటే యూఎస్ఏ మ్యాచ్ కానీ, నెదర్లాండ్ మ్యాచ్‌లు కానీ చాలా అద్భుతంగా జరిగాయి ఈ సీజన్‌లో. అందుకే ఏ టీంను కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మన మీద మన టీమిండియా మీద కూడా యూఎస్ఏ చాలా అద్భుతంగా ఆడింది. ఒకానొక దశలో అయితే అదే ఆ సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులు ఆ వ్యక్తిగత పరుగులు అవుట్ అయ్యి ఉంటే నాకు తెలిసి మన టీం కూడా ఏ 80 90 కొట్టేవాళ్ళు. వాళ్ళైతే ఆడతా పాడతా 15 ఓవర్లు కొట్టేసేవాళ్ళు. సో ఏదైనా చిన్న టీములు తక్కువ అంచనా వేయద్దు. బీ కేర్ఫుల్ ప్రతి ఒక్క పెద్ద టీములకి.